ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಜೀವದಾತ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಅಷ್ಟಸ್ತಂಭಾಲ ಗಂಗಮ್ಮ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವ. ಸಂಸ್ಥಾಪಕರು ಆದ ಮಂಜುಳಾ ಮತ್ತು ತಿಪ್ಪಣ್ಣನವರ ದಂಪತಿಗಳ 35ನೇ ವಿವಾಹ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂಭ್ರಮಾಚರಣೆಗೆ ಸಾಕ್ಷಿಯಾದ ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ಮುಖಂಡರು. ನೂರಾರು ನಿರ್ಗತಿಕ ವೃದ್ಧರಿಗೆ ಆಶ್ರಯ ಕಲ್ಪಿಸಿರುವ ಖ್ಯಾತ ಯೂಟ್ಯೂಬರ್ ಮಂಜುಳಾರವರು ಸ್ಥಾಪಿಸಿರುವ ಜೀವದಾತ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಅಷ್ಟಸ್ತಂಭಾಲ ಗಂಗಮ್ಮ ಜಾತ್ರೆ ಮತ್ತು ಮಂಜುಳಾ ಮತ್ತು ತಿಪ್ಪಣ್ಣ ದಂಪತಿಗಳ 35ನೇ ವರ್ಷದ ಮದುವೆ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಮಾರಂಭವು ಅದ್ದೂರಿಯಾಗಿ ಏರ್ಪಡಿಸಲಾಗಿತ್ತು. ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಪಲಮನೇರು ಮಂಡಲದ ಪೆದ್ದಪಂಜಾಣಿ ಸಮೀಪ ಇರುವ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ನಡೆದ ಈ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ಮುಖಂಡರು ಭಾಗವಹಿಸಿ ಶುಭ ಕೋರಿದರು. ಪಿಚ್ಚಾಳಿಯಲ್ಲಿ ನೂತನವಾಗಿ ಪ್ರಾರಂಭಿಸಿರುವ ಜನಜೀವನ ವೃದ್ಧಾಶ್ರಮದ ಸಂಸ್ಥಾಪಕರು ಮಾಲತಿ ರಾಧಾಕೃಷ್ಣರವರು ಮಂಜುಳಾರವರಿಗೆ ಸಹೋದರಿಯಾಗಿದ್ದು ತಮ್ಮ ತಂಗಿಯ ಸಾಧನೆಗೆ ಮೆಚ್ಚುಗೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದು ಅವರ ಪ್ರೇರಣೆಯಿಂದಲೇ ಜನಜೀವನ ವೃದ್ಧಾಶ್ರಮ ಸ್ಥಾಪಿಸಿರುವುದಾಗಿ ತಿಳಿಸಿದರು. ಇನ್ನು ಕರ್ನಾಟಕ ಮೂಲದ ಮಂಜುಳಾರವರು ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ಇತ್ತೀಚೆಗೆ 10 ಲಕ್ಷ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಗಳನ್ನ ಪೂರ್ಣಗೊಳಿಸಿದ್ದು ಯೂಟ್ಯೂಬ್ ಸಂಸ್ಥೆಯಿಂದ ಗೋಲ್ಡನ್ ಬಟನ್ ನೀಡಲಾಗಿದೆ. ಈ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಗೋಲ್ಡನ್ ಬಟನ್ ಅನ್ನು ಅನಾವರಣಗೊಳಿಸಿ ತಮ್ಮ ಸಾಧನೆಗೆ ಕಾರಣಕರ್ತರಾದ ಕುಟುಂಬ ಸದಸ್ಯರು, ವೃದ್ಧಾಶ್ರಮದ ಸದಸ್ಯರು ಮತ್ತು ನಾಗರಿಕರಿಗೆ ಧನ್ಯವಾದ ಸಲ್ಲಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಘಟ್ಟಮಾದಮಂಗಲ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷರು ಸವಿತಾ ಪ್ರಸನ್ನ, ಸರ್ಕಾರಿ ನೌಕರರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ನರಸಿಂಹಮೂರ್ತಿ, ಯಾದವ್ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ಉಮೇಶ್, ಮಾಜಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷರು ಸುರೇಶ್ ಬಾಬು, ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರು ಗಿರೀಶ್ ಸೇರಿದಂತೆ ಮಾಲತಿ ರಾಧಾಕೃಷ್ಣರವರ కుటుంబ సదస్యరు ಮತ್ತು సార్వజనికరు ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ఇంకా వచ్చినాము బంగారపేట కేజీఎఫ్ తాలూకు కల్కాందినల్లి పంచాయతీ ఇంకా వచ్చినాము. అందరూను మా చైర్మన్ లో, ఎక్స్ చైర్మన్ లో, పంచాయతీ మెంబర్స్, ప్రెసిడెంట్ పంచాయతీ మెంబర్స్, తిరిగా మా కేజీఎఫ్ తాలూకు యాదవ్ సంఘ ప్రెసిడెంట్ ఎలెన్ సార్ కంపెనీ ఎలెన్ సారు అందరూ ఉన్నాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా బాగా ప్రోగ్రామ్ వచ్చేసి పెద్ద పంచాయతీ ఆశ్రమంకి వచ్చినాము, జనజీవన్ వృద్ధాశ్రమంకి వచ్చినాము. జీవదాత వృద్ధ ట్రస్ట్ కి జనజీవన్ మాదే ఆశ్రమం అది కొత్తగా స్టార్ట్ చేసినాము. ఇక్కడ వచ్చి అందరూ బాగా ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేస్తుంది, భోజనం తింటిమి. పెద్ద పంచాయతీ ఆంధ్రాకి వచ్చినాము, కర్ణాటక ఇంకా చిత్తూరు డిస్టిక్ ఆంధ్రాకి వచ్చినాము. ఆంధ్రాలో ఇంత పెద్ద ఆశ్రమం ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చినామంటే మనం కూడా పోవాలనిపించలే, కూకోవాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా అనాథులు, చాలా అనాథులు ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఆశ్రమం ఉంది. ఎవరైనా ఉండాలంటే రావాలంటే వచ్చి చేరొచ్చును. తిరిగా పేయింగ్ వాళ్ళు కూడా ఉంది, పేయింగ్ సపరేట్ రూమ్ కావాలంటే వాళ్ళకి పేయింగ్ వాళ్ళు కూడా రూమ్ ఉంది. చాలా బాగుంది ఆశ్రమం వచ్చేసిందే. ఫిలం షూటింగ్ అయితే చెట్లు ఉంది ఆశ్రమం, ఇది ఆశ్రమం అనిపించలేదు, అంత బాగుంది. ఇది టెంపుల్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి చాలా మంది కూడా మైండ్ చాలా ఫ్రీ అవుతుంది. మేము కూడా కొత్తగా ఆశ్రమం పెట్టినాము, పిచ్చుపల్ల వచ్చేసిందే జనజీవన్ వృద్ధాశ్రమము అని చెప్పేసి. మేమంటే మా జంటకి 35వ పెళ్లి రోజు, 35 సంవత్సరాలు అయింది మా పెళ్లి కంప్లీట్ అయింది, 35 సంవత్సరాలు. ఆ సందర్భంగా, శుభ సందర్భంగా ఈ రకంగా మన బంధుమిత్రులకి, మీకు అందరికి కూడా భోజనాలు పెట్టడం జరిగింది. ఈ రోజు అన్నదానము మనకి, మన కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా మేము పెద్ద మనసుతో, గొప్ప మనసుతో దీవిస్తూ అన్నదాత 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 ಜೀವದಾತ ವೃದ್ಧಾಶ್ರಮ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ. ಅಲ್ಲಿ ಬೋರ್ಡ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಇಲ್ಲಿ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ. ಒಳಗಡೆ ಹೋಗ್ತೀವಿ, ಆಶ್ರಮನ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ತೋರಿಸ್ತೀವಿ. ನಮ್ಮ ಸಿಸ್ಟರ್ ಮಂಜುಳಾ ಅವರು ಆಶ್ರಮ ಫೌಂಡರ್, ಅವ್ರನ್ನ ತೋರಿಸ್ತೀವಿ. ಮಂಜುಳಾ ಫೌಂಡ್ ಚಾನಲ್ ಅಂತ ಅವ್ರದ್ದು ಚಾನಲ್ ಇದೆ, ಯೂಟ್ಯೂಬರ್, ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರ್ ಅವರು. ಈಗ ಹೋಗೋಣ ಫ್ರೆಂಡ್ಸ್, ಒಳಗಡೆ ಹೋಗೋಣ ಬನ್ನಿ. 이거 안 먹어도 좀
ఓం దుం దుర్గా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు ఈ శుభదినాన మీ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసినాను. మీ అందరూ కూడా మీ విలువైన మీ రంగాల్లో మీరు ఎంతో విలువైన సమయాన్ని వచ్చారు. చాలా చాలా సంతోషము. మేమని మీ అందరూ కూడా చాలా వరకు తెలుసు, కాకపోతే నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు మన ఆశ్రమంలో అష్టస్తంభాల గంగమ్మ పండుగ చేస్తున్నాము. దానికి బంధుమిత్రులందరూ కూడా ఇంత మంచి మనసుతో వచ్చారు. చాలా చాలా సంతోషము. అదే విధంగా గంగమ్మ పండుగ అనేదే కాదు, మా జంట తిప్పన్న గారు బంధువుల జంట 35వ పెళ్లి రోజు సందర్భంగా ఈ రకంగా మేము మీ అందరూ అభినమానాలు అన్ని కూడా ఇట్లా ఉండాలని పనిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు ఇంకొక సందర్భంగా మీ అందరికి కూడా ఇది వచ్చి నాకు చాలా రోజులు అయింది. మన యూట్యూబ్ ఛానల్ అండి, మంజులా పవర్ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా మనకి గోల్డ్ బటన్ వచ్చింది. అది కూడా ఈ రోజే సాధించడానికి నా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులు, నా అభిమానులు అందరూ కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగానండి. ఈ స్థాయిలో నేను ఉన్నానంటే మా చెల్లెలు మా మరిది హ్యాపీ యానివర్సరీ 35 years. ఇట్లే సంతోషంగా వాళ్ళు ఉండాలి ఎప్పుడు. నమస్తే అండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో ఏమంటే ఇక్కడ నేను వచ్చి నా పేరు మంజుళ యాదవ్. నేను ఒక పెద్ద యూట్యూబర్ని. మన యూట్యూబ్ ఛానల్లో 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదంతా కూడా ఆ యూట్యూబ్ ఛానల్ అనేది మొత్తం సోషల్ సర్వీస్ ద్వారానే రన్ అవుతుందండి. మొత్తం దాంట్లో నేనేమేం చేస్తున్నాను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాను. చాలా మంది అభిమానులు, అదేవిధంగా బంధుమిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఎంతో అభిమానంగా నన్ను ఈ స్థాయికి, చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇంకా ఈ రోజు చాలా మంది వచ్చారు. ఏం సందర్భం అంటే మన ఆశ్రమంలో గంగమ్మ గుడి కడుతున్నాం అనమాట. గంగమ్మ గుడి అయితే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రం గంగమ్మ పండుగ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ గంగమ్మ జాతర చేసుకుంటాము. ఈసారి అయితే మనం గంగమ్మ పండుగ అయితే చేశాము. దానికి బంధుమిత్రులందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇంకా గంగమ్మకి రాత్రి నామకరణం చేశాము, దీపాలు పెట్టాము. చాలా రంగరంగ వైభవంగా ఆ పండుగ అనేది జరుపుకున్నాము. గంగమ్మకి నామకరణం ఏం చేశామంటే అష్టస్తంభాల గంగమ్మ గుడి అనేది కడుతున్నాం కాబట్టి అమ్మకి, అమ్మవారికి గంగమ్మ అష్టస్తంభాల గంగమ్మ అని పేరు పెట్టాము. ఇక్కడ మన వచ్చిన మీడియా మిత్రులందరూ కేజీఎఫ్ నుండి వచ్చారు. చాలా సంతోషం. కేజీఎఫ్ అంటేనే నాకు ఒక బంధం ఉందన్నమాట. ఆ బంధం ఏమంటే మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు కేజీఎఫ్. మా అమ్మమ్మ గారు ఊరు. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను.
అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నానంటే అక్కడ నేర్చిన విద్య అక్కడ కూడా రావాలనుకుంటున్నాను. నేను చదివిన ఒక ప్లేస్ అంతా కూడా నా వంతు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో మంచి సంకల్పంతో నా మాటలు ఓపికగా విన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా మాటలు థ్యాంక్ యూ.